తర్వాత చంద్రశేఖరరావు గారు వచ్చారు. చంద్రశేఖరరావు గారు ఆయన సామాజిక వర్గాన్ని ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వెనుక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్ల పోతావు కొడుకో నైజాం సర్కారోడా అని చెప్పి పాడుకున్నటువంటి స్థలం. సాయుధ రైతాంగ పోరాటం జరిగింది. అనేక మంది ఆయుధాలు చేతబట్టింది. రజాకారుల మీద తిరుగుబడ్డారు. ఈ రజాకారులకు తొత్తులుగా ఉన్నటువంటి దొరలు పెత్తందారులను పల్లెటూర్లలోంచి తరిమేసారు. పల్లెటూర్లలోంచి తరిమేస్తే మళ్ళీ వాళ్ళు పల్లెలకు ఎట్లా పోయి ఎక్కినా తెలంగాణ రాష్ట్రం అనేటువంటి ఉద్యమాన్ని చేత పట్టుకొని దిగింది. ఎవరినైతే మన తాతలు ముత్తాతలు తలువాలు గుర్తుపలు అందుకొని తరిగినమో వాళ్ళనే మనమంతా ధూమ్ధాములు భజన కీర్తనలు పెట్టి తీసుకుపోయి వాళ్ళ ఊళ్ళో కూర్చున్నారు. అట్లా 10 సంవత్సరాల పాటు మళ్ళా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత మళ్ళీ చెప్తా కానీ నిజాం హైదరాబాద్ స్టేట్ నిజాంది. ఈ నిజాంలకు సంబంధించి హైదరాబాద్ లో ఉన్న ప్రతి ఇంచు భూమి వాళ్ళదే. ఎప్పుడో స్వాతంత్రంలో భారతదేశంలో హైదరాబాద్ విలీనం కాకముందు అప్పుడు రైతులకు శిస్తులకు ఇచ్చేది భూమి దున్నుకొని బతికి పన్నులు కట్టేటువంటి వ్యవస్థ ఉండేది. హైదరాబాద్ లో విలీనమైన తర్వాత ఇంత పెద్ద హైదరాబాదు సంస్థానంలో ఉన్న భూమి అంతా ఎవరి చేతిలోకి పోయింది? ఎవరైతే ఆయన వాళ్ళ కింద పన్నులు వసూలు చేసి శిస్తులు వసూలు చేసి కాయిదాలు రాసిందో నిజాం పోగానే అంత వాళ్ళ పేరు మీద రాసుకున్నారు. నిజాం పోగానే అంత వాళ్ళ పేరు మీద రాసుకున్నారు. ఈ దోపిడీని భరించలేక తెలంగాణలో రైతాంగ పోరాటం పుట్టి దున్నెటోనికే భూమి అనేటువంటి నినాదాలు పెట్టి పుట్టిన తర్వాత మెల్లగా ఆ భూములను వదిలేసి దొరలు భూస్వాములు పెత్తందారులంతా హైదరాబాద్ వచ్చి పడి రియల్ ఎస్టేట్ దందా స్టార్ట్ చేసింది. స్టార్ట్ చేస్తే ఆ ఊర్లో ఉన్నటువంటి భూమి నక్సలైట్లు చేసిన మోసం ఒకటి ఉంది. ఆ దొరని పట్టుకొని వాళ్ళతో రిజిస్ట్రేషన్ చేయించాలి. తెలంగాణ రాపించి వదిలేసి దాన్నే సాదా బైనామా అని అనుకున్నాం మనం. సాదా బైనామా. కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చినాక ఏమన్నాడు? పహానీలలో అనుభవదారులు అనేటువంటి కాలాన్ని డిలీట్ చేసేసాడు. అంటే ఈ పోరాడి సాధించుకున్న భూములు ఉన్నటువంటి వర్గాలకు భూముల మీద హక్కులను తొలగించిండు. మరి హక్కుదారుడు ఎవరంటే ఆ రోజు భూమిని వదిలిపెట్టిపోయినటువంటి దొరగానే అసలైన పట్టాదారుడు అని చెప్పేసి. ఎట్లా సార్ మేము ఇన్ని రోజులు దొరుకుని బతుకుతాం కదా అంటే దొరగారి దగ్గర పోయి మళ్ళీ సంతకం పెట్టించుకురా, ఆ సాదా పైన కింద నీ భూమి నీకు ఇస్తాను పెట్టాడు. ఆయన సంతకం పెట్టమంటే ఇప్పుడు పెట్టనంటారు. ఇట్లా నిజాం వదిలిపెట్టిన సంపద మనకు రాలేదు. తెలంగాణ కోసం పోరాడి ప్రాణాలు కొట్టుకుంటే ఫలితం మనకు రాలేదు. అధికార మార్పులు జరిగినప్పుడల్లా సమితులం మనమే. మరి ఏందయ్యా బీసీల పాత్ర? నేను అట్లా పోతా ఉంటే పర్యటన పోతా ఉంటే కాన్స్టిట్యున్సీ కూడా మార్కిస్తా కూడా ఎదురుగా చంద్రబుక్కులు పడతారు. గణేష్ చందా అని పట్టుకొని వస్తాడు మనోడా, మన పిల్లాడు సార్ చంద్రాయ్ సార్. ఇంకో 2 రోజులు ఉందా పండుగ? 7 తారీఖు. ఇప్పుడు 1 నెల రోజులు ఆయన పూజ చేసి చంద్రబుక్ పట్టుకోండి. 1 నెల రోజులు కంప్లీట్ చేసి చంద్రబుక్ పట్టుకొని ఆ గణపతులు తిరిగి 11 రోజులు 9 రోజులు నవరాత్రుల కాడ నిలబోతాడు సార్ అన్నీ. ఇది అయిపోగానే మళ్ళీ దుర్గామాతను పూజించుకోవాలి. మళ్ళా ఇది అయిపోగానే ప్రో కబడ్డీ స్టార్ట్ అయ్యి మళ్ళా ప్రో కబడ్డీ అయిపోగానే ఐపీఎల్ అయిపోగానే
మళ్ళా. ఇగో ఇన్ని వ్యవస్థలు మన చుట్టూ ఉన్న తర్వాత ఈ సంపద ఎదుగుతుంది, ఈ రాజ్యంలోని వాటా ఏది, నువ్వు ఏడబడుతున్నావు, ఈ రాజ్యంలోని స్థానం ఎక్కడ, నీ కుర్చీ ఎక్కడ, అసలు నువ్వు ఎవరివి ఈ రాజ్యానికి అనేటువంటి ఏమన్నా కనీసం ఆలోచన వస్తుందా? నిన్న మొన్న విపరీతంగా భూముల ధరలు పెరిగితే ఆ ఊర్లో ఉన్న పెద్దదారు ఏం చేస్తారంటే ఒక బీసీ వర్గానికి సంబంధించి ఏముందో ఆ దగ్గర అమ్మరా ఇల్లు కడదు అంటాడు, ఇల్లు కడదు అని చెప్తాడు. అధ్యక్రం అంటాడు. అధ్యక్రం అమ్మంగానే ఇక గాయత్రి అధ్యక్రం ఏం చేసుకుంటావు మిగతాది మంచిగా కొడుకు ఆటో కొనిమని చెప్తాడు. కొడుకు ఆటో వాడు 60 లక్షలకు భూమి అమ్ముతాడు, 10 లక్షలు పెట్టి ఆటో కొంటారు. ఈ ఆటో నడవక ఎవడెక్క ఉచిత బస్సు వచ్చి తిరుగుతా ఉంటాడు. అప్పుడు ఈ ఆటో రోడ్డు మీద పెట్టుకొని ఎవడు వస్తాడా ఎవడు పోతాడా ఏం చేయాలో అర్థం కాక ఆయన మైండ్ సెట్ ఉంటే ఇట్లా ఆడుతున్నాడు. ఇటు భూమి బాయ్ ఆటో నడవకపోయా, ఆఖరికి వైన్ షాప్ కూడా సూపర్. ఎప్పుడు చూసినా మన బండి ఆడి ఆడి ఉంటుంది. ఈ 60 వచ్చేదా ఈ అయిపోయినాయి. ప్రజల దగ్గర బీసీల దగ్గర డబ్బు జమ కాగానే వైన్స్ల సంఖ్య పెరిగిపోతుంది, బార్ల సంఖ్య పెరిగిపోతుంది, ఆఖరికి గంజాయి వచ్చి ఉంటది ఈ ఊరికి. ఇది తమాషా అనుకుంటూనేమో ఒక సెక్షన్ మీ తరాన్ని నాశనం చేయడానికి వేస్తున్నటువంటి ఎత్తుగడ ఇదంతా. ఒక సెక్షన్ మీ తరాన్ని బొంద పెట్టడానికి చేస్తున్నటువంటి ఒక ఎత్తుగడ. దీన్ని అర్థం చేసుకోలేకపోతే, దీన్ని మనం గమనించకపోతే రేపు నీ కొడుకు కూడా ఆటో డ్రైవరే. అందుకోసమే బీసీ యువత చెప్తా ఉన్నా, మీరు ఈ ఒక్కసారి చదువుకొని నెక్స్ట్ చచ్చిపోయిన తర్వాత మళ్ళా పుట్టి మళ్ళా పోరాటం చేద్దామని అనుకుంటలేదు. పోయిన జన్మలో ఎప్పుడన్నా ఎవరైనా ఉన్నారా? ఇంకా పోయిన జన్మలో పుట్టి మీలో పోరాటం చేస్తారో వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడే ఏం చేసినా చచ్చిపోయినాక ఏం చేయలేవు, చనిపోయిన తర్వాత ఏమీ చేయలేవు. అందరికీ శరణార్థులు. పెన్నుతో మీకు మంచి సోపతుందా? తెలంగాణ యాసలో ముచ్చట్లు రాయడం మీకు తెలుసా? మీలాంటోళ్ళని ఎత్తుకుతుంది మా క్యూ న్యూస్. మరి ఆలస్యం చేయకుండా మాకు ఫోన్ చేయండి. 8688892608. లైక్ చేయండి.